మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం మధ్యలో మాట, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. చదివినటువంటి వాక్య భాగం రాజు దానియేలుతో మాట్లాడుతున్నటువంటి మాట. అతని యొక్క ముఖ్య ఉద్దేశం దానియేలు క్షేమంగా ఉండాలి అని. అందుకని దానియేలుతో అంటున్నాడు, దానియేలు, నువ్వు ఉన్నటువంటి ఈ పరిస్థితి చాలా దయనీయమైనది, చాలా భయంకరమైనది. నిన్ను విడిపించే నాదుడు ఇక ఈ భూమి మీద ఎవరు లేరు. అయితే నీవు అనుదినము తప్పక సేవించున్నవే ఆ నీ దేవుడు తప్ప నీకు సహాయం చేసే నాదుడు లేనే లేడు. ఆయన నీకు సహాయం చేయనుగాక అని అంటున్నాడు. అసలు ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం ఏదనగా, రాజు ఒక శాసనాన్ని ప్రకటించాడు. తనకు తప్ప ఎవరు కూడా ప్రార్థించకూడదు, ఆరాధించకూడదు, ఆశ్రయించకూడదు అని. అయితే దానియేలు సత్యదేవుని ఆరాధికుడు గనక, నిజమైనటువంటి దేవుడు ఎవరో అతనికి తెలుసు గనక రాజుల వైపు తాను తిరగలేదు, మనుషుల వైపుకు తాను తిరగలేదు. కేవలం తనను సృష్టించిన, రక్షించిన, క్షేమమునిచ్చిన, ఆశీర్వదించిన, నడిపిస్తున్న, నిత్య జీవమును ఇవ్వగలిగినటువంటి సర్వోన్నతిని మాత్రమే ఆరాధించాడు, ఆశ్రయించాడు, ప్రార్థించాడు. ఇది తప్పుగా పరిగణించి బంట్రోతులు దానియేలును పట్టుకుని వచ్చి అతని శిక్షకు పాత్రునిగా చేశారు. ఇంతకీ ఆ శిక్ష ఏమై ఉన్నది అని చూసినట్లయితే, సింహాల బోనులో ఎవరైతే రాజును ఆశ్రయించక, ప్రార్థించక, ఇతరులను ఆశ్రయించి ఇతరులను ప్రార్థిస్తారో వారు ఆ సింహాల గుహలో సింహాలకు ఆహారంగా వేయబడతారు అని. అయితే దానియేలు ఆ పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. నేడు ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ మాటను మనం పలుమార్లు విని ఉంటాం కానీ నేడు మనం గమనించవలసినటువంటి పక్షం ఏదనగా, మనకు కూడా ఇటువంటి అనుభవాలు తప్పక తటస్థిస్తాయి. అటువంటి అనుభవాల్లో మనం నడవవలసి వస్తుంది. ఎటువంటి అనుభవాలు? మనము సత్యమును అనుసరించుట చేత, సత్యమును పలుకుట చేత, పరిశుద్ధముగా నిజాయితీగా ఉండుట చేత, అబద్ధం ఆడకపోవట చేత, లోక పాపముల వైపు అడుగు వేయకపోవట చేత, పవిత్రముగా యథార్థంగా జీవించుటను బట్టి, నీతిమత్వమును కాపాడుకున్నట్టును బట్టి మనలను ద్వేషించువారు, హింసించువారు, నిందలు వేయవారు, త్రోవ తప్పించాలని ప్రయత్నం చేయవారు, నాశనమును కోరుకునేవారు, అవహేళన చేయవారు అనేకులు మనకు ఎదురవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా కేవలం మనం ఆయన జీవ మార్గంలో, సత్య మార్గంలో కొనసాగుతున్నటువంటి విధానాన్ని బట్టి మాత్రమే వస్తున్నాయన్న సంగతిని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. అయితే ఆ మార్గంలో మనం వెళ్తున్నప్పుడు ఎదురైనటువంటి ఈ ప్రతికూల పరిస్థితిని చుట్టూ మనల్ని ప్రేమించేవారు అనేకులు చూస్తూ ఉంటారు, మన క్షేమాన్ని కోరుకునేవారు అనేకులు చూస్తూ ఉంటారు, మన కొరకు ఏదైనా చేయాలని ఆశించేవారు కూడా ఉంటారు. అయితే మనం ఉన్నటువంటి ఆ కఠినమైన, ప్రతికూలమైన, ఎవరు సహాయం చేసినా కూడా ఈ కార్యము జరగదు అన్నటువంటి పరిస్థితిలో మనము అనుదినము తప్పక సేవించున్నటువంటి మన దేవుడు మనలను రక్షించ సమర్థుడై ఉన్నాడు. ఇక్కడ దానియేలు అనేటువంటి వ్యక్తిని ఆ సింహాల బోనులో పడకుండా విడిపించడానికి, కాపాడడానికి రాజు ఏమైనా చేయగలడు. కానీ అక్కడ రాజు అంటాడు, నేను కూడా ఏమీ చేయలేను. దాని అర్థం, ప్రపంచంలో బలమైనటువంటి, బలగం కలిగినటువంటి, ఆధిపత్యం కలిగినటువంటి అధికారులే మనకేమీ చేయలేరు. ఆ సందర్భంలో కొన్ని పరిస్థితుల్లో మనం ఇదే స్థితిని ఎదుర్కొంటూ ఉంటాం. ఎంత పెద్దలను ఆశ్రయించినా, ఎంత జ్ఞానము కలిగిన వారిని, ఎంత అధికారము కలిగిన వారిని ఆశ్రయించినా ఏ మాత్రం ఇసుమంతైనను ఉపయోగం ఉండకపోవుట, కార్యము జరగకపోవుట, సహాయం అందకపోవుట. అయితే అనుదినము తప్పక సేవించున్నటువంటి మన దేవుడు అన్ని అధికారాల కంటే మించినవాడు, అన్ని సమయాలలో మనలను ఆదుకొనగలిగిన వాడు, అన్ని పరిస్థితుల్లో మనకు తోడుగా ఉన్నవాడు, లోతైన గుంటలో నుండి, పడిపోయినటువంటి గోతుల నుండి పైకి లేవనెత్తగలిగిన వాడు, నిలబట్టగలిగిన వాడు, సాక్షిగా తేజరిల్లింప చేయగలిగిన వాడు. ఆయనే మనము అనుదినము తప్పక సేవించున్నటువంటి ప్రభు, నజరుడైనటువంటి యేసుక్రీస్తు త్రియేక దేవుడు. అయితే ఆయన సత్యవంతుడు గనుక తన జనులను ఆయన రక్షించుకుంటాడు. కాబట్టి నీతిమంతులకు ఆయన రక్షణాధారం గనుక సింహాల బోనులో నుండి దానియేలును క్షేమంగా బయటకు తీసుకుని వచ్చాడు. ఏ సింహము కూడా దానియేలుకు కొంచెమైనను హాని చేయకుండా దేవుడు తన దూతను పంపి సింహముల యొక్క నోళ్లను మూయించి ఆ రాత్రంతా దానియేలుకు క్షేమమును కలుగు చేసి వేకువజామున దానియేలు క్షేమముగా గుహలో నుండి బయటకు వచ్చినట్టుగా ప్రభువు చేశారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం గుర్తించవలసినటువంటి పక్షం ఏదనగా, మనం ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో మనకు చాలా దగ్గరగా ఉన్నవారు, మనకు సహాయం చేయగలిగిన వారు, మనకు అన్ని విషయాల్లో తోడ్పాటుగా ఉండేవారు
కోరుకునేవారు, మన క్షేమమును కోరుకునేవారు, మన కొరకు ఏదైనా చేయగలిగిన వారు కూడా కొన్ని సన్నివేశాల్లో ఏమీ చేయలేని నిస్సహాయకులుగా మిగిలిపోతూ ఉంటారు. ఇది మొట్టమొదటి విషయం, మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం. రెండవది, మనము అనుదినము తప్పక ప్రభువును సేవించుచూ ఉన్నట్లయితే ఆయన నిశ్చయంగా మనకు సహాయం చేయ శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఈ రెండు విషయాలు మనం జాగ్రత్తగా గుర్తించినట్లయితే మనం ఎట్టి కఠినమైనటువంటి ప్రతికూలమైనటువంటి మార్గములు నడుస్తున్నప్పటికీ మనం ఉన్నటువంటి పరిస్థితి ఎంతో నలిపివేయబడుతూ, హాని కలిగిస్తూ, దుఃఖాన్ని, బాధను, ఆందోళనకు గురి చేస్తూ ఉన్నప్పటికీ మనం విశ్వాసంలో చెదరని వారముగా ఆయన చేత సహాయాన్ని పొందుకునగలిగిన వారముగా ఉంటాం. కనుక మనము అనుదినము తప్పక ఆయనను సేవించాలి. కొన్ని సందర్భాల్లో కొందరిని మనం చూస్తున్నట్లయితే వారు ప్రార్థన చేస్తూ చేస్తూ ఇక ప్రార్థన నిలిపివేస్తారు. ఎందుకని అని అడిగినట్లయితే, ఎన్నాళ్ళు మేము ప్రార్థన చేశాం, మాకు ఎటువంటి సహాయము అందలేదు, అందుకే మేము ప్రార్థన చేయడం మానివేసి వేరొక మార్గంలో మేము వెళ్తూ ఉన్నాం అని. మరికొందరు అంటారు, మేము మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకొని, ప్రార్థన చేసి, కానుకలు కూడా ఇచ్చి, ప్రార్థనలు కూడా పెట్టించుకున్నాము, కానీ మా కుటుంబంలో మేము కోరుకున్న వారికి ఆరోగ్యము కుదుట పడలేదు, కాబట్టి మేము ఆయనను విడిచిపెట్టి ప్రార్థనలను మానివేసి, ఆరాధనలను మానివేసి, కూడికలను మానివేసి వేరొక మార్గంలో మేము వెళ్తున్నామంటారు. దాని అర్థం అనుదినము సేవించుటలో వారు తప్పిపోతూ ఉన్నారు. చదువులో వారు కోరుకున్నటువంటి ర్యాంక్ రాలేదని ప్రభువుకు దూరం అయిపోయేవారు. కోరుకున్న ఉద్యోగం వారికి అందలేదని ప్రభువుకు దూరం అయిపోయేవారు. అనుకున్నట్లుగా వ్యాపారంలో లాభం రాలేదని దేవునికి దూరం అయిపోయేవారు. వ్యాపారాన్ని ప్రారంభించలేకపోయి దేవునికి దూరం అయిపోయిన వారు. వివాహం కొరకు ఎదురు చూసి వివాహం జరగకపోవటం చేత ప్రభువుకు దూరం అయిపోయేవారు. సంతానం కలుగుతుందని ఆశించిన వారికి సంతాన ప్రాప్తి అందకపోవటం చేత దూరం అయిపోయేవారు. ఇలా మనం చూస్తూ ఉంటే అనేకమైనటువంటి సందర్భాలలో వీరు ప్రభువుకు దూరం అయిపోతూ ఉంటారు. దాని అర్థం వారు అనుదినము ఆయనను తప్పక సేవించుటలో విఫలమైపోయారు. అయితే వాక్యం సెలవిస్తుంది, అనుదినము మనము తప్పక ఆయనను సేవిస్తున్నట్లయితే మనకు సహాయం తప్పక లభిస్తుంది. తప్పకుండా ఆయనను ప్రేమించినట్లయితే, తప్పకుండా ఆయనకు ప్రార్థించినట్లయితే, తప్పకుండా ఆయన మీద విశ్వాసం ఉంచినట్లయితే, తప్పకుండా నిరీక్షణ కలిగి జీవించినట్లయితే, తప్పకుండా భక్తిలో క్రమంగా సాగిపోతున్నట్లయితే ఆయన సహాయం కూడా తప్పకుండా మనకు అనుగ్రహించబడుతుంది. తప్పకుండా ఆయన మన చేయిని పట్టుకుని తప్పకుండా ఆయన మనలను నిలబెడతాడు. మనం దారి తప్పకుండా, పడిపోకుండా, ప్రమాదానికి గురి కాకుండా, సాతానికి అబద్ధ హస్తాలు చిక్కుకొనకుండా, వాడి కూరలకు మనం ఆహారము కాకుండా ఆయన మనలను తప్పకుండా నిలబెడతాడు. కనుక మనము చేయవలసిందల్లా ఒక్కటే, అనుదినము ఆయనను తప్పక సేవించాలి. వేకువజామున ఆయనను ప్రార్థించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని వినాలి, స్తుతించాలి, పాటల రూపంలో ఆయనను ఘనపరచాలి, సాయంత్రం వేళ ప్రార్థనతో దినమును ముగించాలి. ప్రతి విషయం బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి కార్య ఆరంభంలో ప్రార్థనాపూర్వకంగా ఆ పనిని ప్రారంభించాలి. ఆయన చూస్తున్నాడు అనేటువంటి భయభక్తులతో ఆ పనిని కొనసాగించాలి. ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా ఏది మనము చేయకూడదు. ఆయనకు దూరం చేసేటువంటి ఏ పనికి కూడా మనం ముందు అడుగు వేయకూడదు. ఆయనను పూర్ణ హృదయంతో ఆరాధించాలి, మన తోటి వారిని ప్రేమించాలి. లోక పాపమునైనటువంటి మాదక ద్రవ్యాలు, వ్యభిచారము, దొంగతనము, బూతులు, అసూయ, కోపము, ఉద్రేకము, కపటము, పగ, ఈర్ష్య, ద్వేషము, లంచము, వడ్డీ వ్యాపారాలు, అధిక లాభాలతో కూడినటువంటి వ్యాపారాలు, మోసపూరితమైనటువంటి క్రియలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, సమయాన్ని దొంగిలించేటువంటి పనులు, ధనాపేక్ష, సుఖభోగాలు, ముసలమ్మ ముచ్చట్లు, ఇలా మనలను ప్రభు నుంచి దూరం చేసే వాటిని మనం విసర్జించాలి. అప్పుడు మాత్రమే ఆయనను మనం సేవించగలుగుతాం. ఆయన ఆజ్ఞానుసారంగా జీవించుటయే ఆయనను సేవించుట. ఆయన మన కొరకు నిర్ణయించినటువంటి సిలువను ఎత్తుకొని మనము సాగిపోవటయే ఆయనను సేవించుట. ఆయన చెప్పిన మాటకు మనం విధేయత చూపించుటయే సేవించుట. సేవకులు గద్దించినప్పుడు దానికి విధేయత చూపించి ఇది దేవుని సత్యవాక్కు మనను సరిచేస్తుందని శిరస్సు వంచడమే ఆయనను సేవించుట. ఆయన లేఖనము తెలియచేసినటువంటి మార్గములో వాక్యానుసారంగా ముందుకు సాగిపోవటయే ఆయనను సేవించుట. అట్టి విధంగా మనం ఆయనను తప్పకుండా సేవించినట్లయితే ఆయన కూడా మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇక్కడ దానియేలును దేవుడు సజీవంగా నిలబెట్టి అతను ఆరాధిస్తున్నటువంటి దేవుడి నిజమైన దేవుడు అని సంస్థానంలో అన్నిటా చాటింపు పోయినట్లుగా ప్రభు ఆశీర్వదించాడు. మనము ఆయనను తప్పక సేవిస్తూ ఉండగా ఆయన మనకు తప్పక సహాయం చేసి మనలను అనేక జనముల మధ్య సాక్షిగా నిలబెట్టి ఆయన నామానికి ఆయన గొప్ప మహిమను తెప్పించుకుంటారు. కనుక అట్టి విధంగా మనం ఆయన తప్పకుండా సేవిస్తాం. ఆయన ద్వారా తప్పకుండా మేలును పొందుకుందాం. ఈ దేవుని మాటల ప్రతి
వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. అనే దినము నేను తప్పక సేవించినట్లుగా, తప్పక ప్రార్థించినట్లుగా, తప్పక నిన్ను స్తుతించినట్లుగా, తప్పక వాక్యాన్ని వినున్నట్లుగా, తప్పక వాక్యాన్ని ధ్యానించినట్లుగా మీరు వారిని ఆశీర్వదించండి. వారు తప్పక నిన్ను అనుసరిస్తూ ఉండగా, సేవించు ఉండగా వారి పట్ల మీరు తప్పక కార్యములు జరిగించి నీ సన్నిధిలో సాక్ష్యం నిలబెట్టమని మీరు అక్కడ రాజాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.